నమస్కారం. ఏఎస్ఎన్ న్యూస్కి స్వాగతం. విద్యార్థులు చిన్న వయసు నుంచి సైన్స్ ప్రాజెక్టుల పట్ల ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తూ ఉండాలని, తద్వారా భవిష్యత్తులో విద్యార్థులకు ఉపయోగపడతాయని చీరాల డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి గంగాధర్ అన్నారు. అద్దంకి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం అద్దంకి మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా డిప్యూటీ డిఈఓ గంగాధర్, ఎంఈఓ2 శ్రీనివాసరావు కలిసి ప్రారంభించారు. ప్రదర్శనలో ఉంచిన సైన్స్ ప్రాజెక్టులు పరిశీలించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరము ఆయన మాట్లాడుతూ, నేడు మండల స్థాయిలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయగా 10 ఉన్నత పాఠశాలల నుంచి 35 సైన్స్ ప్రాజెక్టులు, అందులో 3 ఎంపిక చేసి ఈ నెల 19వ తేదీన బాపట్ల జిల్లాలో జరిగే సైన్స్ ఎగ్జిబిషన్కు పంపిస్తారని గంగాధర్ చెప్పారు. విద్యార్థులు చిన్న వయసు నుంచి సైన్స్ పట్ల ఆసక్తి కలిగి ఉండాలని గంగాధర్ తెలియజేశారు. ఈరోజు మండల స్థాయిలో మన ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంట్లో మొత్తం 10 ఉన్నత పాఠశాలల నుంచి 35 ప్రాజెక్టులు వచ్చినాయి. మరి దీనికి సంబంధించి వీటిల్లో 3 ప్రాజెక్టులు సెలెక్ట్ చేయబడతాయి. మరి అన్ని రకాల థీమ్స్ నుంచి కూడా వీటిలో గ్రూప్ నుంచి ఒకటి, అలానే ఇండివిజువల్గా ఒకటి, టీచర్స్ నుంచి కూడా ఒకటి తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళందరూ రేపు జిల్లా స్థాయిలో 19వ తేదీ జరిగే బాపట్ల జిల్లాలో జరిగే ఎగ్జిబిషన్లో పాల్గొనాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ సైన్స్ ప్రాజెక్టుకు హాజరైన విద్యార్థులందరూ మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నందుకు అభినందనలు. మరి ముఖ్యంగా సైన్స్ అనేది విద్యార్థి దశ నుంచే అలవాటు చేసుకోవాలి. మరి సైన్స్ పట్ల మరి ఎక్కువ ఆసక్తి కలిగి ఉండాలి. మరి దానికి సంబంధించి మంచి ఉన్నత స్థాయిలోకి మరి విద్యార్థులు మంచి ఉన్నత స్థాయిలోకి వెళ్తారని ఆశిస్తూ, మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈరోజు అద్దంకి బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తి, పరిశోధనల పట్ల ఆసక్తి, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం కోసం ప్రతి సంవత్సరం సైన్స్ ఫేర్ నిర్వహిస్తూ ఉన్నాం. మరి దీనిలో భాగంగా ఈ సంవత్సరం గ్రూప్ ఎగ్జిబిట్స్ 7 థీమ్స్లో నిర్వహిస్తున్నాం. దాంట్లో సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటే వ్యవసాయంలో అధునాతనిక పద్ధతులు, ప్రకృతి వ్యవసాయం, అట్లాగే తక్కువ నీటితో సేద్యం చేయటం ఎలా, ఇలాంటి రకరకాల విషయాల్లో విద్యార్థులు ఎగ్జిబిట్స్ పెట్టే అవకాశం ఉంది. అట్లాగే వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ ఆల్టర్నేటివ్ టు ప్లాస్టిక్స్, మనం వేస్ట్ని చాలా వేస్ట్ అనగానే వేస్ట్ అని పారేసే కాకుండా డోంట్ వేస్ట్ ఈవెన్ ది వేస్ట్ని కూడా మనం సంపద నుంచి, వ్యర్థాల నుంచి సంపద సృష్టించడం అనే కాన్సెప్ట్ తోటి ప్రాజెక్టులు తయారు చేయడం, వేస్ట్ నుంచి ఎలక్ట్రిసిటీ, ఇట్లా రకరకాల విషయాల్ని పరిశోధనల ద్వారా చేయడం, అట్లాంటిది ఈ వేస్ట్ మేనేజ్మెంట్లో పెట్టారు. అట్లాగే గ్రీన్ ఎనర్జీ, ఆల్టర్నేటివ్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఇట్లాంటి వాటి గురించి, అట్లాగే ఎమర్జింగ్ టెక్నాలజీస్, కొత్త కొత్త టెక్నాలజీలు ఏమొచ్చినాయి అనేది విద్యార్థుల్లో తెలియజేయడం కోసం, సమాజానికి తెలియజేయడం కోసం ఏఐ, అట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అట్లాంటి విషయాల గురించి కూడా ప్రాజెక్టులు రూపొందించడం జరిగింది. రిక్రియేషనల్ మ్యాథమెటికల్ మోడలింగ్, మ్యాథ్స్లో సులభంగా అర్థం చేసుకోవడానికి విద్యార్థులు రకరకాల మోడల్స్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. హెల్త్ అండ్ హైజీన్, ఆరోగ్యంగా ఉండడానికి మనం ఏం చేయాలి, హ్యాండ్ వాషింగ్ గురించి కానీ, మైక్రోబ్స్ వాటి గురించి అవగాహన కల్పించడం కానీ, అట్లాంటి ప్రాజెక్టులు విద్యార్థులు రూపొందిస్తారు. నెక్స్ట్ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్మెంట్, మనం తాగే నీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం, భవిష్యత్తులో ఇంకా మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కాబట్టి ఉన్న తాగునీటిని సమర్థవంతంగా ఎట్లా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలనే విషయాల మీద కూడా ప్రాజెక్టులు రూపొందిస్తారు. ఇప్పుడు అద్దంకి మండలంలో జరుగుతున్న ఈ మండల స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లో 35 నమూనాలు పిల్లలు తీసుకొచ్చారు. సరే అయితే Gracias.
మాట్లాడడానికి ఏ విషయం మొత్తం ఓకే. నువ్వు కూడా విశ్రాంత ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి సత్వరమే పరిష్కరిస్తామని రిటైర్డ్ ఉపాధ్యాయుల సంక్షేమానికి అధికారులు ఎల్లప్పుడూ సహకరిస్తున్నారని ఎస్టీఓ అబ్దుల్ ఖాదర్ అన్నారు. అద్దంకిలోని విశ్రాంత ఉద్యోగుల ఉపాధ్యాయుల సంఘం భవనంలో బుధవారం పెన్షనర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా డిఎస్ నకారా విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఆయనను గుర్తు చేసుకున్నారు. అనంతరము కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్టీఓ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ విశ్రాంత ఉపాధ్యాయులకు పెన్షన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి వస్తే తక్షణమే పరిష్కరిస్తున్నారని, హక్కుల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఉండవలసిందే అని, ఉద్యోగ సంఘాల వలన సమస్యలు పరిష్కారం అవుతాయని అబ్దుల్ ఖాదర్ గుర్తు చేశారు. డిఎస్ నకారా వల్ల నేడు విశ్రాంత ఉపాధ్యాయులు ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారని, అటువంటి వ్యక్తి జయంతి కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో చాలా సంఘాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, చాలా సంఘాలు ఉన్నాయి. కానీ ఏ ఉద్యోగ సంఘమైనా తమ హక్కుల సాధనకు ప్రభుత్వంలో పోరాటం ఉంటే ఖచ్చితంగా పెన్షనర్ల సంఘం ఉండాల్సిందే. పెన్షనర్ల సంఘాలు లేకపోతే ఉద్యోగ సంఘాల హక్కులు కానీ డిమాండ్స్ కానీ ప్రభుత్వం నుంచి రాబట్టలేవు. ఎందుకంటే గౌరవప్రదమైన వృత్తిలో మీరు ఆ రోజు ఉద్యోగాలు చేసి మీరు చేసే డిపార్ట్మెంట్ ఔన్నత్యాన్ని కాపాడి 10 మంది మార్గదర్శకులుగా ఉండి మరి ఎంతో విలువైనటువంటి మీ సమయాన్ని ఆ రోజు వెచ్చించి ప్రభుత్వ ప్రతిష్టను మీ తర్వాత తరవాలను ఎంతగానో అభివృద్ధి పథకాలు నడిచే విధంగా చేసినటువంటి దిక్సూచినటువంటి వాళ్ళు పెద్దలైన పెన్షనర్స్. ఏ ప్రభుత్వం జరిగినా పదవి వివరణ తప్పదు. పదవి వివరణ తర్వాత ఖచ్చితంగా మీ బృందంలో చేరవలసింది. అందుకే మా ప్రజలకి ఒకటి డైరెక్ట్గా సమస్యల కోసం వచ్చినప్పుడు నేను అడుగుతుంటాను, సార్ మీరు సంఘంలో ఉన్నారా, పెన్షన్ సంఘంలో అని. నేను లేదు సార్ అని ఒక మాస్టర్ చెప్పడం జరిగింది. మీరు ఇమీడియట్గా పెన్షన్ సంఘం చేరండి, ఎందుకంటే అక్కడ కొత్త పరిచయదారు మీ సమస్యలకు రిజల్ట్ దొరుకుతుంది. మరి మనం నిరంతరం ప్రజలకి వచ్చి ఈ సమస్యలు పరిష్కరిస్తారు. కాబట్టి పెన్షన్ సంఘం మూలంగానే కాపాడుతున్న అతను యాక్సిడెంట్ స్టేట్ చేసుకునేది. ఇప్పుడు 70 years యాక్సిడెంట్ పడడం కూడా మీ యొక్క ఒత్తిడికి భయపడి ఇవ్వడం జరిగింది. అలాగే కన్వర్షన్ కానీ, అలాగే డెత్ రిలీఫ్ కానీ, అలాగే గతంలో సర్టిఫికేషన్ చనిపోతే ఆయన మాత్రం మట్టి హెల్స్ వచ్చి ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుటకు ప్రధానమైన ఉద్దేశం ఇది పెన్షనర్స్ డేగా ఈ రోజును గుర్తింపబడటం. అంటే మొట్టమొదట్లో 1977 క్రితం చాలా తక్కువ ఉండేది పెన్షన్, దాని డిఏ ఉండేది కాదు అసలు.
ఆ తర్వాత అది కూడా 79లో సవరించినప్పుడు కొంచెం పెన్షన్ పెంచారు. పెంచిన దాన్ని ఏం చేశారు, పాత వాళ్ళ పెన్షన్ వర్తించదు అన్నారు. అలాంటి సమయంలో డిఎస్ నకారా గారు ఆద్యుడు వస్తున్నారు. ఆద్యుడే కాదు, ఆయన మనకి పితామహుడు. చాలామంది ఆయన్ని దేవుళ్ళగా కొలుసుకున్నాం. అయితే ఆ సుప్రీంకోర్టులో ఆయన బాగా ఇబ్బంది పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పడ్డాడు, ఈ పెన్షన్ అనేది అతను చేసినటువంటి ఏ ఉద్యోగైనా చేసినటువంటి సేవలకు ఫలితమే కానీ అడుగుతుంది, వేరేది కాదు అని ఆయన భావించి ఆ రోజు చాలా తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో సఫలీకృతం కావడానికి చాలా టైం తీసుకుంది. 82 డిసెంబర్ 17వ తేదీన సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ తీర్పుని ఆద్యుడు ఆయనే కృషి చేయడానికి మూల కారణమైన వ్యక్తి. అంతటి పట్టుదల, అంతటి దీక్ష వహించి ఈ కార్యక్రమాన్ని మనకు అందించినటువంటి దేవుడి మీద నమ్మకం ఉన్న వాళ్ళకి దేవుడు లాంటి వాడు. ఆత్మసాక్షిగా ఉన్నప్పుడు మన ఆత్మకి అదొక నిదర్శనం. ఆయన మనం స్మరించుకోవడం మన యొక్క విచిత్ర ధర్మం. గ్రామాలలో సంఘ సభ్యులు తీసుకున్న రుణాలు చెల్లింపు ప్రక్రియ సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నగదు రహిత సేవలను అందుబాటులోకి తీసుకొని రానున్నారని ఐబీ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రవికుమార్ అన్నారు. అద్దంకి మండలం వెలుగు కార్యాలయంలో బుధవారం అద్దంకి, పంగులూరు మండలాల విఓఏలకు మన డబ్బులు మన లెక్కల లోకాస్ 2.0 కార్యక్రమాలపై శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా డిపిఎం రవికుమార్ హాజరై మాట్లాడారు. గ్రామాలలో మహిళా సంఘాల ద్వారా చేస్తున్న ఆర్థిక లావాదేవీలు పారదర్శకంగా ఉండేలా చూడవలసిన బాధ్యత గ్రామ స్థాయిలో విఓఏ, కస్టర్ స్థాయిలో సీసీలపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్థిక భరోసాను కల్పించే లక్ష్యంతో నూతన యాప్లను తీసుకురావడం జరిగిందన్నారు. ఆ యాప్ల ద్వారా సులభతరమైన పద్ధతిలో వారు చెల్లించిన నగదు లావాదేవీలు తెలుసుకోవచ్చన్నారు. చదువులేని మహిళలు వాయిస్ రికార్డుల ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉందని డిపిఎం చెప్పారు. మనం అందరం గతంలో మొబైల్ బుక్ చేసిన వాళ్ళందరూ తెలిసిన కదా, దాంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, సవరించుకోవాలని చెప్పి గవర్నమెంట్ ఆ మొబైల్ బుక్ కీపింగ్ ని పేరు మారుస్తూ మొబైల్ బుక్ కీపింగ్ 2.0గా మార్చడం జరిగింది. దాంట్లో ఇది అంటే ఒరిజినల్ గా సంఘంలో ఉండాలా లేదని తెలుసుకోవడానికి ఆ గ్రూపులన్నింటినీ జియో ఫెన్సింగ్ చేయడం జరిగింది. చేశారా? ఎంత మాట్లాడాలి. సో జియో ఫెన్సింగ్ అంటే 10 సంఘాలు కలిపి ఒక ఏరియాని సెలెక్ట్ చేసుకొని అక్కడే ఆ గ్రూపులు మీటింగ్లు జరగాలని చెప్పి జియోని అంటే ఫెన్సింగ్ చేసుకోవడం జరిగింది. సో జియో ఫెన్సింగ్ చేసుకున్నాక ఆ సంఘాలన్నింటినీ ఆ ప్లేస్ కు తీసుకొచ్చి వాళ్ళకి ఫేషియల్ రికగ్నిషన్ చేయడం జరిగింది. చేశారా లేదా? సో ఫేషియల్ రికగ్నిషన్ చేశారు. సో ఏప్రిల్, మే, జూన్, జూలైకి సంబంధించి మీరు మామూలుగా స్టార్ట్అప్ ఏ విధంగా చేశారో అక్టోబర్ వరకు, సెప్టెంబర్ వరకు స్టార్ట్అప్ ఏ విధంగా చేశారో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు మీటింగ్స్ రెగ్యులర్ గా చేస్తూ వచ్చారు. సో నవంబర్ రామోద్గాల్లో ఏం చేసింది, కంపల్సరీగా ఎక్కడైతే మీరు జియో ఫెన్సింగ్ చేశారో ఆ గ్రూప్ లో అక్కడికి వెళ్ళి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ మీటింగ్స్ తీసుకుంటారు. సో అంటే 2, 3, 4, 5 అయినా కానీ తీసుకుంటుంది. ఇక నుంచి జనవరి నుంచి 5 మంది పైన ఉంటేనే గ్రూప్ మీటింగ్ కి అప్లోడ్ అవుతుంది. నోట్ చేసుకున్నాం. ఒక సంఘంలో 10 మంది ఉన్నారు, సంఘంలో లేనటువంటి
పక్క సంఘాల్లో ఉన్నటువంటి ఇద్దరు ముగ్గురు తీసుకొచ్చి ఫోటో తీస్తే వాళ్ళ ముఖాలు తీసుకుంటుందా తీసుకోవట్లేదా? ఆ సంఘంలో ఉన్న వాళ్ళే కొంతమంది తీసుకోవట్లా, టెక్నికల్ ఇష్యూస్ వల్ల తీసుకోవట్లేదు. అది ఫైనల్స్కి తీసుకెళ్ళాం, సార్ట్అవుట్ చేయడం జరిగింది. సో దీన్ని మీటింగ్స్ చేస్తున్నాం. నవంబర్, డిసెంబర్ లైవ్ మీటింగ్స్ చేస్తున్నాం. సో ఇది దీంతో పాటు గవర్నమెంట్ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక కార్యక్రమం చేపట్టింది. ఆ కార్యక్రమం పేరే మన డబ్బులు మన లెక్కలు. ఏంటమ్మా? సో మీరు ఎంపీకే 2.0లో ఏ నెల వరకు మీరు చేసారో అది ఆటోమేటిక్ గా మన డబ్బులు మన లెక్కల్లోకి కన్వర్ట్ అవుతుంది. సో మీకు ఒక యాప్ ఉంటుంది, మన డబ్బులు మనకు సంబంధించినటువంటి యాప్ ఉంటుంది. అది అందరూ డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. సో BOAలు అంటే 30 సంఘాలు 40 సంఘాలు ఉంటే వాళ్ళకి చేయడం కష్టంగా ఉంటుంది. కాబట్టి 10 సంఘాలకి ఒకరిని ఎంచుకోమని చెప్పాం. వాళ్ళ పేరు ఏం పేరు? సో అందరూ మీరు 10 సంఘాలకు ఒకరిని ఐడెంటిఫై చేశారు. సో అందరూ లాగిన్స్ లో ఎంటర్ చేయడం జరిగింది. సో వాళ్ళు ఏం చేయాలంటే, ఇప్పుడు మనం సంఘం అంటే ఈనాటికి ఎంతమంది సభ్యులు ఉంటారు? ఎంతమంది? 100 మంది. 10 సంఘాలంటే 10 బదులు 100 మంది. 100 మంది దగ్గరికి ఆమెకి ఇచ్చినటువంటి సమయంలో 100 మంది దగ్గరికి ప్రతి నెల వెళ్ళాలి. స్వయం జ్యోతి మహిళా మండలి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అద్దంకి మండలం చక్రాయపాలెం జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ముందుగా వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ME02 KV శ్రీనివాసరావు మండలి అధ్యక్షురాలు కీర్తన కలిసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో KV శ్రీనివాసరావు మాట్లాడుతూ, భారత జాతి చరిత్రలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ శకం ఒక స్వర్ణాధ్యాయం అని, కేవలం మాటలతో కాదు చేతులతో దేశాన్ని ఏకీకృతం చేసిన రాజనీతిజ్ఞుడు పటేల్ అన్నారు. 560 పైగా సంస్థానాలను ఒక్కటిగా నేటి అఖండ భారతదేశానికి పటేల్ పునాది అజేయం అని, భారతదేశ భౌగోళిక సమగ్రతను పటేల్ ఒక అభ్యుదయమైన కోటగా నిలిచారని KV శ్రీనివాసరావు చెప్పారు. అనంతరం వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయగా గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ మతానివర్సరీ సందర్భంగా స్వయం జ్యోతి మహిళా మండలి వాళ్ళ ఆధ్వర్యంలో మనకి ఈ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి సంబంధించిన కార్యక్రమాన్ని మన పాఠశాలలో నిర్వహిస్తున్నాం. దీనికి IERD CEO బి కిరణ్ చంద్ గారు, అలాగే ఈ స్వయం జ్యోతి మహిళా మండలి అధ్యక్షురాలు కీర్తన గారు, అట్లాగే సెక్రటరీ పవిత్ర గారు ఆ 2 సంస్థల తరఫున మన పాఠశాలకు ఇచ్చేశారు. మరి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు భారత స్వాతంత్ర సమరయోధుల్లో చాలా ప్రముఖ వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఒక మంచి పేరున్న వ్యక్తి, స్ట్రాంగ్ పర్సన్. మరి భారతదేశంలో స్వాతంత్రం రాకముందు అనేక సంస్థానాలు ఉన్నాయి. ఆ సంస్థానాలు వాస్తవం చెప్పాలంటే స్వతంత్ర దేశంలాగా వాళ్ళకి హక్కులు ఉన్నాయి. ఆ సంస్థానాల విలీనంలో ముఖ్య పాత్ర పోషించి భారతదేశాన్ని అఖండ భారతదేశంగా రూపొందడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేశారు. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గరలో గోల్కొండ సంస్థానం ఉంది. ఆ సంస్థానాన్ని హైదరాబాద్లో విలీనం చేయడం జరిగింది. అలా దేశం మొత్తం ఉన్న సంస్థానాల్ని విలీనం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మరి అలాంటి వ్యక్తి, గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవడం అనేది విద్యార్థులుగా మీ అందరికీ అవసరం. అలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసిన IERD 150th birth anniversary of Sri Sardar Vallabhbhai Patel. Sardar Vallabhbhai Patel వీళ్ళందరికీ తెలుసు. తెలుసు అందరూ తెలుసా? మనందరికి ఏమని తెలుసు? ఫ్రీడమ్ ఫైటర్ అని తెలుసు. మీకు తెలుసు 3 ఫ్రీడమ్ ఫైటర్స్ పేర్లు చెప్పగలరా? చెప్పండి. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, బాల్ గంగాధర్ తిలక్, చాలా మంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ స్టాచ్యూ కట్టకుండా మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి స్టాచ్యూ కట్టడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం తెలుసా? మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 1940
1947 కదా. 1947లో అప్పుడు మనకి 560 రాజ్యాలు ఉండే. 560 రాజ్యాలు కానీ 560 రాజులు ఉండేవాళ్ళు ఆ రాజ్యాన్ని పరిపాలించడానికి. అవునా కదా? వాళ్ళందరినీ ఒప్పించి సింగిల్ ఇండియా అని అంటున్నామా, మన ఇండియాస్ అని అంటున్నామా? సింగిల్ ఇండియా అని అంటున్నాం కదా, అంటే ఒకటే రాజ్యం ఇండియా కదా. ఇది అన్ని రాజ్యాలని వాళ్ళని ఒప్పించి మనకి ఇండియా అనే ఒక ఐక్యత కావాలి, వేరే వాళ్ళు మన రాజ్యం మీద యుద్ధానికి వచ్చిన మనం అందరం ఐక్యతగా ఉండి పోరాడి మన దేశానికి ఒక మంచి గొప్ప గుర్తింపు తెచ్చుకోవాలని సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎంతో కృషి చేశారు. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ తెలుసా? దగ్గర తెలుసు. హైదరాబాద్, గుజరాత్, ఇవన్నీ మన స్టేట్స్ కదా. ఇప్పుడు ఫస్ట్లో ఈ రాజులు మనకి ఇండియాలో కలపడానికి ఒప్పుకోలేదు, ఎందుకంటే వాళ్ళు ముస్లిం రాజు కావడంతో మన ఇండియాలో ఒకటిగా కలపడానికి ఒప్పుకోలేదు. వాళ్ళు పాకిస్తాన్తో కలుస్తామని వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళతో మాట్లాడి పోరాడి యుద్ధం చేసి వాళ్ళ అన్ని రాజ్యాలను కూడా మన ఇండియా ఒకటే ఉండాలి, మన ఐక్యత అంటే ఇండియాని గుర్తు రావాలి అని అందరినీ కలిపి మాట్లాడించి ఇండియాని ఒకటే. మొక్కజొన్న పంటలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం ధర్మవరం గ్రామంలో బుధవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ హాజరై మాట్లాడారు. మొక్కజొన్నలో కత్తెర పురుగు నివారణకు చర్యలు తీసుకోవాలని, మందులు పిచికారీ చేసే సమయంలో మువ్వలో పడేటట్లు చూసుకోవాలని సూచించారు. వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మద్దతు ధరకు అమ్ముకోవాలని వెంకటకృష్ణ సూచించారు. ఖచ్చితంగా మూవులో పడే విధంగా వేయాలి. మామూలుగా ఈ దేంతో తైలం స్ప్రే చేస్తాం. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు ఈ కత్తెర పురుగు అనేది మూవులో ఉంటుంది. మనం ఉదయాన్నే మంచు పొడి కొడితే మంచు నీళ్ళతో కలిసి మూవులో పోతుంది, అది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి మనం ఏంటంటే ఈ కత్తెర పురుగు మూవులో ఉంటుంది కాబట్టి మూవులోకి ముందు పోయేటట్టు అయింది. ఎక్కువ డోస్ ఎక్కువైతే మళ్ళీ మాడిపోతుంది, ఉండదు, తిరిగిపోతుంది అనమాట, దెబ్బతింటది, ఉప్పులి పోయింది, నాది తెచ్చిపోతుంది మొక్క. అందుకని కొట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయింది. తర్వాత వడ్లు కూడా మనకి 2399 రూపాయలు క్వింటాల్, అంటే 1792 రూపాయలు బీపీటీ మనం కొనేది. అంటే సంరకాలు అయినా కానీ మనం ఏంటంటే గోతాలు ముందుగానే, ఇప్పుడు మీరు గొప్ప కొట్టుకుంటే మీకు గోతాలు 8 గోతాలు కావాలంటే 5 గోతాలు ఇస్తాం. ఆ గోతాలు మళ్ళీ మనకు అప్పచెప్పాలి అక్కడ, అంటే మీరు బిల్లు పంపించినప్పుడు ఆ లెక్క రావాలి. అది ఫ్రీ, మీరు ఎవరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మళ్ళీ జీపీఎస్ పెట్టిన మిషన్కి పెట్టిన ట్రాక్టర్ తోటి మీరు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు, గవర్నమెంటే కడతారు. ట్రాక్టర్ ఒకేసారి అకౌంట్ వాళ్ళందరినీ అంటే కిలోమీటర్ కింద వీటికి బస్తా కింద ఉంటుంది, దాని ప్రకారం ఇస్తారు గవర్నమెంట్. మీకు మిల్లు తోలిన తర్వాత ఎక్లార్మెంట్ చేసిన తర్వాత 24 గంటల లోపు, అంటే ఇలా సాయంత్రం చేస్తే రేపు మధ్యాహ్నంలో మీకు ఎక్కడ డబ్బులు పడుతుంది. కాబట్టి ఎవరు కూడా బయట మార్కెట్ ఇప్పుడు 1400, 1500 ఉంది కాబట్టి మనకి దాదాపు 4500, 550 రూపాయలు మనకు అదనంగా గవర్నమెంట్ మద్దతు ధర వస్తుంది. కాబట్టి మన దగ్గరే అమ్ముకోండి అందరూ. ఎన్ని ఉంటేనే మనం కొంటాం, ఇబ్బంది లేదు. ఆల్రెడీ ఇప్పుడు జీపీఎస్ కలిగిన ట్రాక్టర్కు మనం కొన్ని జీపీఎస్ పరికరాలు బిగించుకున్నారు డబ్బులు కట్టి, వాళ్ళు ఆ ట్రాక్టర్లోనే కావాలి, మీరు ఇచ్చే పని లేదు. ఆ వాడికి అక్కడ మనం ఆ ట్రాక్టర్ మనం కొడతాము, ఆ డైరెక్ట్ అర్థం కాబట్టి. ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.